స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అనుదినము ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో ఓ చక్కని మాట దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నేను ఒక సేవకునిగా ప్రశ్నిస్తున్నాను, దేవుడు ఎవరిని చూస్తాడు అని ప్రశ్నిస్తున్నాను. దేవుడు ఎవరిని చూస్తాడు అంటే, బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనములో ఓ చక్కని మాట వ్రాయబడుతూ వచ్చింది. 66:2 అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను అని మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరైతే దీనుడుగా ఉంటారో, విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా ఉంటారో, అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా చూస్తాను అని మన దేవుడు అంటున్నాడు కదా. లోకస్తులు మాట్లాడుతూ అంటారు, నేను ఇంత భక్తి చేస్తున్నాను, దేవుడు నా యొక్క చూడలేదని, ఇంత ప్రార్థన చేస్తున్నా దేవుడు నా వైపు చూడలేదని, నేనింత దేవుని కొరకు చేస్తా ఉన్నా దేవుడు నా వైపు చూడలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే లేఖనం ఏం చెబుతుందో తెలుసా? ఆయన మాట విని గడగడ గడగడ ఎవరైతే వణుకుతుంటారో అలాంటి వారిని మాత్రమే దేవుడు చూస్తాడు. దేవుని బిడలారా, దేవుని పేరిట మనవి చేస్తున్నాను కదా, మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, దేవుని చిత్తం వేరు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చెప్పుకుంటే, భక్తుడైనటువంటి యోబు గారు ఉన్నాడు. ఆయన అన్నీ కోల్పోయినా కూడా సమస్తాన్ని పోగొట్టుకున్నా, 10 మంది బిడ్డలను పోగొట్టుకున్న, ఆస్తి పోయినా దేవుని మాట విని దేవుని కొరకు ఆయన వణుకుతూ ఉన్నట్లుగా, భయపడినట్లుగా వాక్యం చెప్తా ఉంది. అలా ఉన్నాడు గనుకనే దేవుడు ఆయనను చూచి రెండవసారి రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. నా దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మరి నువ్వెలా ఉంటున్నావు? దేవుని మాట విని భయపడుతున్నావా? దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావా? దేవుని బిడలారా, దేవుని ఆజ్ఞకు భయపడకుండా, దేవుని మాటకు లోబడకుండా మనము ప్రార్థన చేసిన, భక్తి చేసిన మన భక్తి వ్యర్థమని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ ఉదయకాలపు వేళలో మనమందరమును కూడా దేవుని మాటకు విధేయత చూపేవారముగా ఉందముగాక. ప్రభు బిడ్డలారా, లేఖనంలో ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతే, భక్తుడైనటువంటి ఆ మోషే రాసిన నిర్గమాకాండ 3వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. నా దేవుడు అంటాడు, ఎవరిని చూస్తున్నాడు తెలుసా? ఇదిగో 3వ అధ్యాయంలో రాస్తారు కదా, నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచి తిని అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు బాధపడేవారి బాధలు చూస్తూ వచ్చాడు. వారిని ఐగుప్తులో నుంచి కానానుకు తోడుకుని వెళ్ళడానికి మోషేను పంపిస్తూ వచ్చాడు. వారి బాధ చూడబట్టే కదా. నువ్వు అనుకుంటున్నావు, నా బాధ ఎవరు చూడలేదు, నా శ్రమ ఎవరు చూడలేదు, నేను పడుతున్న ప్రయాస ఎవరు చూడలేదు, దేవుడు కూడా చూడలేదు అని నువ్వు అనుకుంటున్నావా? దేవునికి అన్నీ తెలుసు. దేవుడు చూస్తున్నాడు. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసుకులో ఎండమని దేవుని వాక్యం చెప్తాడు. దేవుని బిడలారు, అందుకోసం దేవుని కొరకు నువ్వు ఆశతో కనిపెట్టు, ఆశతో వేచియుండు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యములు చేస్తాడు. దేవుని బిడలారా, ఈ ఉదయకాలపు వేళ దేవుడు నిన్ను చూడాలంటే, దేవుడు నీ తట్టు చూడాలంటే, ఇదిగో దేవుని మాట నీతో సెలవిస్తుంది. విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారిని దేవుడు చూస్తాడు, లక్ష్య పెడతాడు. అలాగనే నీ కార్యములు దేవుడు సఫలము చేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాకిచ్చిన నీ మాటలు మా హృదయాలను మీరు ముద్రించి భద్రపరుస్తున్నామని, మమ్మల్ని చూచి మా స్థితిగతులు మార్చి మీ సన్నిధిలో మమ్మల్ని దీవిస్తున్నామని యేసయ్య పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.